హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2002లో విడుదలైన డబుల్ విషన్ అనే సైకో థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఐసీయూలో సీరియస్ గా ఉన్న ప్రెగ్నెంట్ లేడీకి డాక్టర్స్ తొందరగా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. కానీ అండ్లకెళ్ళి లేబర్ లో ఆ తల్లితో పాటు తన బిడ్డ కూడా చనిపోతుంది. డాక్టర్స్ ఆ చనిపోయిన పాపని ఒక పక్క సెపరేట్ గా పెడతారు. ఇక్కడ మనకి చనిపోయిన ఆ పాప కంటిని జూమ్ చేసి చూపిస్తారు. తనకి 2 ఐబాల్స్ ఉంటాయి. అక్కడ కట్ చేస్తే ఇదంతా జరిగిన చాలా సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. తైవాన్ లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ఇక్కడే ఈ సినిమా హీరో మార్క్ ఒక పోలీస్ గా పనిచేస్తున్నాడు. మార్క్ అతని పనిలో చాలా సిన్సియర్. ఎప్పుడూ ఏదైనా ఒక కేసుని డీల్ చేస్తూ 24 అవర్స్ చాలా బిజీగా ఉంటాడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే అతను ప్రతిరోజు వర్కింగ్ అవర్స్ అయిపోయాక కూడా రాత్రి ఇంటికి తిరిగి వెళ్లకుండా పోలీస్ స్టేషన్ లోనే నిద్రపోతాడు. మార్క్ కి పెళ్ళై ఒక భార్య ఇంకా కూతురున్నారు. ఇతను వర్క్ లో ఇంత బిజీగా ఉండడం వల్ల వాళ్ళతో కూడా సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. గతంలో మార్క్ ఒకసారి ఒక పెద్ద కరప్షన్ కేసుని ఎక్స్పోజ్ చేశాడు. ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన క్రిమినల్స్ అందరికీ చాలా కాలం జైలు శిక్ష పడుతుంది. వాళ్ళలో మార్క్ కజిన్ కూడా ఉంటాడు. హీరో మార్క్ వల్లే అతను దొరికిపోయాడన్న కోపంలో ఆ వ్యక్తి మార్క్ కూతుర్ని అతని కళ్ళ ముందే చంపి పగ తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ షూట్ చేసేటప్పుడు గన్ని సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల బుల్లెట్ హీరో కూతురు తలని లైట్ గా స్క్రాచ్ చేసి వెళ్లి అతనికి తగలడంతో ఆ కజిన్ స్పాట్ లోనే చనిపోతాడు. హాస్పిటల్లో మార్క్ కూతుర్ని చెక్ చేసిన డాక్టర్ తనకి మేజర్ ఇంజరీ ఏం కాలేదని, త్వరలోనే తను నార్మల్ అయిపోతుందని చెప్తాడు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల హీరో కూతురు మేమే మెంటలీ బాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. దాని వల్ల తను టోటలీ అందరితోనూ మాట్లాడడం ఆపేసింది. ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయినా తను ఇంతవరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేదు. మార్క్ కి అతని కూతురు మేమే అంటే ప్రాణం. చాలా డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి తన పరిస్థితిని మార్చాలనుకున్నాడు. అయినా మేమే కండిషన్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇప్పుడు కూడా మార్క్ వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా అతని భార్య ఇంకా కూతురికి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ సీన్ లో మనకు ఒక కంపెనీని చూపిస్తారు. ఆ కంపెనీ సీఈఓని కలవడం కోసం వెళ్లిన అతని పర్సనల్ అసిస్టెంట్ అతను అక్కడ చనిపోయి పడుండడం చూసి భయపడి వెంటనే పోలీసులకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ మర్డర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఆ కంపెనీకి మార్క్ ఇంకా అతనితో పనిచేసే ఆఫీసర్స్ వస్తారు. ఆ ప్లేస్ మొత్తాన్ని చెక్ చేశాక కూడా ఈ సీఈఓ అసలు ఎలా చనిపోయాడో వాళ్ళకి అర్థం కాదు. ఇంత ఎండలో కూడా ఆఫీస్ లో ఏసీ ఆఫ్ అయి ఉండడం చూసిన పోలీసులు ఆ పర్సనల్ అసిస్టెంట్ దగ్గర ఎందుకని అడిగినప్పుడు తను వాళ్ళ సీఈఓ చనిపోవడానికి ముందు అతనికి బాగా చలేస్తుందని చెప్పి వాళ్ళ ఆఫీస్ లో ఉన్న ఏసీస్ అన్నిటిని ఆఫ్ చేయమని చెప్పాడని చెప్తుంది. ఫారెన్సిక్ డాక్టర్ ఆ సీఈఓ డెడ్ బాడీని చెక్ చేసి అతని ముక్కులో నుంచి ఒక ఫ్లూయిడ్ ని తీసి నీటిలో మునిగి చనిపోయే వాళ్ళ డెడ్ బాడీలోనే ఇలాంటి ఫ్లూయిడ్ ఫామ్ అవుతుందని చెప్తుంది. అది విన్న పోలీసులు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఈ చనిపోయిన వ్యక్తి ఆ రోజంతా అతని ఆఫీస్ ని విడిచి బయటికి వెళ్ళనే లేదు. కట్ చేస్తే మార్క్ భార్య వాళ్ళ కూతురు మేమేని తీసుకుని అతన్ని కలవడం కోసం పోలీస్ స్టేషన్ కి వస్తుంది. పాప మెడలో గాయం ఉండడం చూసిన హీరో తనకేమైందని అతని భార్య దగ్గర అడుగుతాడు. దానికి తను స్కూల్లో పిల్లలు గొడవ పడ్డారు, అందులోనే మేమేకి ఈ గాయం తగిలింది. ఈ ఫైట్ గురించి పేరెంట్స్ తో మాట్లాడడం కోసం మేమే క్లాస్ టీచర్ ఒక పేరెంట్స్ మీటింగ్ ని అరేంజ్ చేశారు. కానీ నాకు కంపెనీ లీవ్ శాంక్షన్ చేయలేదు కాబట్టి నువ్వే రేపు మేమేతో పాటు స్కూల్ కి వెళ్ళాలని అంటుంది. దానికి అతను కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో మార్క్ మార్చరీకి వెళ్లి ఆ ఫారెన్సిక్ డాక్టర్ ని కలుస్తాడు. తను ఆ సీఈఓ బాడీని పోస్ట్ మార్టం చేశాక అతని బ్రెయిన్ లో ఏదో ఒక బ్లాక్ కలర్ కొత్త రకమైన బ్యాక్టీరియాని కనిపెట్టింది. అలాంటి బ్యాక్టీరియాని వీళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి అది పాయిజనసా లేదా అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అమెరికాలో ఉన్న కెవిన్ అనే ఒక ఫేమస్ అయిన FBI ఏజెంట్ ని చూపిస్తారు. చాలా కాంప్లికేట్ అయిన సీరియల్ కిల్లర్ కేసెస్ ని సాల్వ్ చేయడంలో ఇతను ఒక పెద్ద ఎక్స్పర్ట్. కెవిన్ ఇప్పుడు ఒక మీటింగ్ లో అతను తన లైఫ్ లో చూసిన ఒక కష్టమైన కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 7 సంవత్సరాలకి ముందు అమెరికాలో చాలా చోట్లలో ర్యాండమ్ గా కొన్ని హత్యలు జరిగాయి. ఈ మర్డర్స్ అన్నిటిని ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, అసలు ఎలా చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే చనిపోయిన విక్టిమ్స్ లో మాకొక్కరి డెడ్ బాడీలో కూడా ఎలాంటి గాయం కనిపించలేదు. అది మాత్రం కాకుండా విక్టిమ్స్ అందరూ మొహంపై చిరునవ్వుతో చనిపోయి ఉన్నారు. మేమెంత వెతికినా దొరకని ఆ కిల్లర్ ఒక రోజు తానుగా వచ్చి పోలీసులకి దొరికిపోయాడని కెవిన్ అతని ఎక్స్పీరియన్స్ గురించి అక్కడున్న వాళ్ళకి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి తైవాన్ లో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. తను వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేసి బయటకు వచ్చి చూస్తే అక్కడ తన ఇల్లు కాలిపోతుంటుంది. భయపడుతూ తన ఫైర్ స్టేషన్ కి కాల్ చేసి తన ఇల్లు నిప్పులో కాలిపోతుందని చెప్తూ ఉండగానే ఆ ఫైర్
ఫైర్ రూమ్ అంతా స్ప్రెడ్ అయి తను కూడా అక్కడే కాలి చనిపోతుంది. కొంచెం సేపులో అక్కడికి వచ్చిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రూమ్ లో ఫైర్ ఏది లేకపోవడం చూసి ఇది ఒక ఫేక్ కాల్ అని అనుకుంటారు. కానీ బయటకు వెళ్ళడానికి ముందు వాళ్ళు ఒక షాకింగ్ అయిన విషయం చూస్తారు. ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి శవం కాలిపోయి పడి ఉంటుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం అక్కడికి వచ్చిన పోలీసులు ఇది ఒక యాక్సిడెంటో లేక సూసైడో అయ్యుండే ఛాన్సెస్ లేదు కాబట్టి ఆ అమ్మాయిని ఎవరో మర్డర్ చేశారని అనుకుంటారు. ఆ అమ్మాయి డెడ్ బాడీని చెక్ చేసిన ఫారెన్సిక్ డాక్టర్ తన శరీరం మొత్తం కాలిపోయి ఉన్నా తన జుత్తు మాత్రం కాలలేదని మార్క్ ఇంకా మిగతా పోలీసులకి చెప్తుంది. ఆ ఒక్క విషయం తప్ప పోలీసులకి వేరే ఎలాంటి క్లూ దొరకదు. అసలు వీళ్ళు రాకముందు ఈ క్రైమ్ స్పాట్ లోకి వేరే ఎవరైనా వచ్చారా అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఆ ఫారెన్సిక్ డాక్టర్ ఈ పోలీసుల హెడ్ ఆఫీసర్ దగ్గర ఇంతకు ముందు జరిగిన ఆ సీఈఓ మర్డర్ కేస్ ఇంకా ఈ అమ్మాయి కేస్ కి మధ్య ఏదో ఒక లింక్ ఉంది. ఈ రెండు హత్యలని ఎవరైనా ఒక సీరియల్ కిల్లర్ కూడా చేసుండొచ్చు కనుక నెక్స్ట్ మర్డర్ జరిగే లోపు దీనిపై ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్తుంది. కానీ వీళ్ళకి ఈ కేసులో ఇంతవరకు ఏ ఎవిడెన్స్ దొరకలేదు కనుక ఆ హెడ్ ఆఫీసర్ స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ దొరికే అంతవరకు ఈ కేసుని పెద్దగా పట్టించుకోవద్దని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మార్క్ అతని కూతురు మేమేని తీసుకుని తన స్కూల్లో జరిగే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని అటెండ్ చేస్తాడు. మేమే టీచర్ మార్క్ దగ్గర అతని కూతురు లాస్ట్ 1 వీక్ లోనే 2 సార్లు ఫైట్ లో ఇన్వాల్వ్ అయ్యిందని, అందులోనూ తను ఒకసారి తన క్లాస్మేట్ ఒక అబ్బాయి మొహాన్ని గోళ్లతో గీరేసిందని కూడా చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న మార్క్ మేమే ట్రీట్మెంట్ ని ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అక్కడ మేమేని బయట కూర్చోమని చెప్పి మార్క్ వెళ్లి డాక్టర్ తో మాట్లాడతాడు. చాలా సేపు ఒంటరిగా కూర్చుని ఉండడం వల్ల మేమేకి బోర్ కొట్టి హాస్పిటల్లో తిరుగుతూ అక్కడే ఉన్న ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ లో హ్యూమన్ స్కెలిటన్ మోడల్స్ ని పెట్టుంటారు. తాను అవన్నీ చూస్తున్నప్పుడు పక్కనే ఒక జార్ లో ఒక చనిపోయిన పాప శవాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుండడాన్ని గమనించింది. ఆ బేబీకి 2 కనుపాపులుంటాయి. ఫస్ట్ సీన్ లో ఒక ఆవిడ ప్రసవంలో చనిపోయింది కదా, ఆమె బిడ్డ ఇది. ఆ రోజు రాత్రి ఒక చర్చ్ లో ఫాదర్ అతని రూమ్ లో పడుకుని బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా అతని చేతిలో రక్తం ఉండడాన్ని గమనించి భయపడతాడు. అది అతని కడుపులో నుంచి వస్తుంది. ఇలా బ్లడ్ లాస్ ఎక్కువై ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ మరుసటి రోజు ఈ విషయం తెలుసుకున్న హీరో మార్క్ క్రైమ్ స్పాట్ కి వెళ్లడం కోసం తయారవుతుంటాడు. అప్పుడు టేబుల్ పైన ఉన్న అతని భార్య రెడీ చేసిన డివోర్స్ పేపర్స్ ని చూసి అతనికి కోపం వచ్చి దారిలో దాన్ని ఒక చెత్త కుండీలో పడేసి వెళ్లిపోతాడు. మార్క్ చర్చ్ కొచ్చి చూస్తే అక్కడ ఆ ఫాదర్ కడుపుని మధ్యలో నుంచి కట్ చేసి అతని ఇంటెస్టైన్స్ అన్నిటిని బయటికి లాగి మళ్ళీ కడుపుకి కుట్లేసి అతన్ని చాలా కిరాతకంగా చంపేసింటారు. అదేలా కిల్లర్ ఆ కుట్లపై రక్తంతో కొన్ని సింబల్స్ ని డ్రా చేసింటాడు. అది మాత్రం కాకుండా ఇతని ముక్కులో కూడా వీళ్ళకి ఆ బ్లాక్ కలర్ బ్యాక్టీరియా దొరుకుతుంది. దాంతో ఈ మర్డర్స్ అన్నిటిని చేస్తున్నది ఎవరో ఒక సీరియల్ కిల్లరే అన్న విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇప్పుడు చనిపోయిన ఈ ఫాదర్ ఒక అమెరికన్ సిటిజన్. ఇతను తైవాన్ కి అమెరికాకి మధ్య జరిగే బిజినెస్ డీల్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక పెద్ద విఐపి కాబట్టి ఈ కేసు గురించి మీడియాకి తెలిసిపోతుంది. సో తైవాన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ మీట్ ని అరేంజ్ చేసి ఆ చైర్మన్ కేస్ ఇంకా ఈ ఫాదర్ కేస్ రెండూ రిలేట్ అయి ఉన్నాయి కనుక ఈ కేసులని అయినంత త్వరగా సాల్వ్ చేయడం కోసం FBI వాళ్ళు సీరియల్ కిల్లర్ కేసెస్ లో చాలా ఫేమస్ అయిన ఆఫీసర్ కెవిన్ ని తైవాన్ కి పంపించబోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ భయపడొద్దని ఆ మీటింగ్ లో చెప్తారు. ఆ రోజు రాత్రి వర్క్ అయిపోయాక మార్క్ అతని కూతుర్ని చూడడం కోసం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అతని భార్య తనతో పనిచేసే ఒక వ్యక్తితో బాగా క్లోజ్ గా ఉండడాన్ని చూసిస్తాడు. దాని వల్ల మార్క్ కి చాలా కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అమెరికా నుంచి తైవాన్ కి వచ్చిన ఆఫీసర్ కెవిన్ ని హీరో వెళ్లి పికప్ చేసుకుంటాడు. తైవాన్ పోలీసులలో మార్క్ కి తప్ప వేరే ఎవరికి ఇంగ్లీష్ తెలియదు. అందువల్ల వాళ్ళెవరూ కెవిన్ మాటలకి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. సో వేరే దారి లేక కెవిన్ మార్క్ ని తీసుకుని వాళ్ళకి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెక్ చేయడం కోసం ఆ చర్చ్ కి వెళ్తాడు. ఫాదర్ రూమ్ లో ఉన్న ఏసీని చెక్ చేసినప్పుడు కెవిన్ కి అందులో ఒక సిల్వర్ కలర్ బాల్ దొరుకుతుంది. అచ్చం అలాంటి బాలే వీళ్ళకి ఆ సీఈఓ ఆఫీస్ ఇంకా ఖాళీ చనిపోయిన ఆ అమ్మాయి రూమ్ లో ఉన్న ఏసీలలో కూడా దొరుకుంటుంది. ఈ 3 బాల్స్ ని ఫుల్ గా స్కాన్ చేసి చూసాక అందులో వీళ్ళకి విక్టిమ్స్ శరీరంలో దొరికే అదే బ్లాక్ కలర్ బ్యాక్టీరియా ఉందన్న విషయం తెలుస్తుంది. దీంతో వీళ్ళు ఆ కిల్లర్ ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో ఆ విక్టిమ్స్ ఇంట్లో ఉన్న ఏసీలోకి ఒక గన్ ని యూస్ చేసి ఈ బ్యాక్టీరియా ఉన్న బాల్ ని షూట్ చేస్తున్నాడని, ఆ తరువాత విక్టిమ్స్ ఏసీని ఆన్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా గాలిలో కలిసిపోయి మనుషులని అఫెక్ట్ చేస్తుందని కనిపెడతారు. ఆ రోజు మార్క్ ని చూడడం కోసం అతని భార్య మేమేతో పాటు పోలీస్ స్టేషన్ కి వస్తుంది. మేమేని ఒంటరిగా చూసిన కెవిన్ తను ఎవరో తెలియక తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ తను అతనికి అస్సలు రెస్పాండ్ అవ్వదు. ఆ సమయంలో మార్క్ భార్య అక్కడికి వచ్చి తనని ఇంకా మేమేని కెవిన్ కి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. కెవిన్ కూడా తనతో బాగా మాట్లాడుతూ
భయపడతాడు. సో కొంచెం సేపులోనే మార్క్ భార్య వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కెవిన్ దగ్గర చెప్పిస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి మార్క్ వస్తాడు. హీరోకి అతని భార్య మళ్ళీ కొత్త డివోర్స్ అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి వాటిని సైన్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయినా మార్క్ కి అందులో ఇష్టం ఉండదు కనుక అతను ఈ పేపర్స్ ని కూడా డస్ట్బిన్ లో పడిస్తాడు. ఆ ఫాదర్ శరీరంపై వీళ్ళకి దొరికిన మార్కింగ్స్ ఏంటో తెలుసుకోవడానికి మార్క్ ఇంకా కెవిన్ లైబ్రరీకి వెళ్లి అక్కడున్న లైబ్రరీయన్ దగ్గర వాటి ఫొటోస్ ని చూపిస్తారు. అతని దగ్గర ఇలాంటి సింబల్స్ ని బేస్ చేసిన బుక్స్ చాలా ఉంటాయి. వాటిలో కెవిన్ ఇంకా మార్క్ కి అతను ఒక బుక్ చూపించి, మీరు చూపించిన ఫోటోలో ఉన్న సింబల్ కి మీనింగ్ ఏంటో నేను మీకు సరిగ్గా చెప్పలేను, కానీ ఈ సింబల్స్ మన దేశంలో ఉన్న చాలా పురాతనమైన ఒక టాయోస్ టెంపుల్ లో ఉన్నాయని, ఆ టెంపుల్ గురించి అతనికి తెలిసిన విషయాలన్నీ వీళ్ళకి చెప్తాడు. ఇక్కడ వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా మనకు ఆ టెంపుల్ ని చూపిస్తారు. కొంతమంది ఒక వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చి ఒక రిచువల్ కోసం అతన్ని బలిస్తారు. ఇటుపక్క కెవిన్ ఇంకా మార్క్ విక్టిమ్స్ ఒంట్లో దొరికిన ఆ బ్లాక్ కలర్ బ్యాక్టీరియాపై రీసెర్చ్ చేయడానికి దాన్ని అమెరికాకి పంపించారు. ఆ బ్యాక్టీరియా గురించి స్టడీ చేసి డాక్టర్స్ వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. నిజానికి అదొక బ్యాక్టీరియానే కాదు, ఇంతవరకు వాళ్ళు చూడని కొత్త రకమైన ఒక ఫంగస్. దీన్ని ఒక మనిషి శ్వాసించిన వెంటనే అది అతని నర్వస్ సిస్టమ్ ని అఫెక్ట్ చేసి అతని బ్రెయిన్ ని బాగా కన్ఫ్యూజ్ చేసి చాలా రియలిస్టిక్ అయిన ఇల్యూషన్స్ ని చూపిస్తుంది. అందువలనే ఇంతవరకు చనిపోయిన ఆ ముగ్గురు వాళ్ళకేం జరుగుతుందో సరిగ్గా అర్థం చేసుకోవడానికి ముందే చనిపోయారు. దట్స్ వై వాళ్ళు నిజంగానే నిప్పులో కాలి ఇంకా నీటిలో మునిగి చనిపోతున్నామని బలంగా నమ్మారు కనుక వాళ్ళ బాడీ కూడా దానికి తగినట్టు రియాక్ట్ అయిందని డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కట్ చేస్తే టెంపుల్ లో బలిచ్చిన అతని డెడ్ బాడీని అక్కడ పనిచేసే ఇద్దరు ఒక వ్యాన్ లో తీసుకువెళ్తుంటారు. కానీ చాలా సేపటి నుంచి రోడ్ లో ట్రాఫిక్ క్లియర్ అవ్వకపోవడంతో వాళ్ళిద్దరూ భయపడి ఆ బాడీని వ్యాన్ లోనే వదిలేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఈ విషయం తెలుసుకున్న మార్క్, కెవిన్ ఇంకా మిగతా పోలీసులు అక్కడికి వస్తారు. ఆ డెడ్ బాడీని చెక్ చేసినప్పుడే వాళ్ళకి ఆ బాడీలో హార్ట్ లేదన్న విషయం తెలుస్తుంది. అలాగే ఆ బాడీలో వాళ్ళకి టాయోస్ట్ సింబల్స్ ఉన్న ఒక పేపర్ కూడా దొరికింది. సో ఇప్పటి వరకు మొత్తం 4 హత్యలు జరుగున్నాయి. ఆ 4 శవాలు వీళ్ళకి వేరే వేరే కండిషన్స్ లో దొరికాయి. ఈ మర్డర్స్ అన్ని ఏవైనా రిచువల్ కోసం చేస్తున్నారేమో అని మార్క్ కి డౌట్ వచ్చి మళ్ళీ ఆ లైబ్రరీయన్ ని వెళ్లి కలుస్తాడు. ఈసారి అతనికి కేవలం ఆ సింబల్స్ మాత్రం చూపించకుండా విక్టిమ్స్ అందరూ ఎలా చనిపోయారని ఆ కేస్ డీటెయిల్స్ అన్నిటిని చెప్తాడు. అవంతా చూసిన లైబ్రరీయన్, వీటిని నువ్వు నాకు ముందే చూపించుండాలి, ఎందుకంటే ఈ మర్డర్స్ అన్ని ఒక రిచువల్ తో మ్యాచ్ అవుతున్నాయి. దాని పేరు 5 విల్స్. ఈ రిచువల్ ని చేసే వాళ్ళు అమరుడవుతారు, వాళ్ళకి చావే ఉండదు. ఆ వరాన్ని పొందడానికి 5గురిని 5 రకాలుగా, అంటే ఒకరిని నీటిలో మునిగేలా చేసి, ఇంకొకరిని నిప్పులో కాల్చి, మరో వ్యక్తి కడుపు చీల్చి, 4వ వ్యక్తి గుండెని బయటకు తీసి చంపాలి. ఇంకా ఆఖరిగా 5వ వ్యక్తి నాలుకని కోసి అతన్ని చంపితే ఈ రిచువల్ పూర్తవుతుంది. ముందు 4 హత్యలు ఆల్రెడీ చేసేసాడు కాబట్టి నెక్స్ట్ 5th మర్డర్ గా ఆ హంతకుడు ఎవరిదైనా నాలుక కోసి వాళ్ళని చంపుతాడు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కిల్లర్ కి కంట్లో 2 కనుపాపలుంటాయి. అలాంటి కళ్ళున్న వాళ్ళు మాత్రమే ఈ రిచువల్ ని చేయగలరు. ఎందుకంటే పూర్వీకులు చెప్పిన ఈ రిచువల్ సంప్రదాయం ప్రకారం ఆ 2వ కనుపాపతో అతను పాపాలు ఎక్కువగా చేసిన వాళ్ళని చూసి వాళ్ళని బలివ్వడానికి విక్టిమ్స్ గా సెలెక్ట్ చేస్తాడు. అలాగే ఈ 5 హత్యలు పూర్తయ్యేంత వరకు కిల్లర్ ఆరోగ్యం కూడా బాగుండదని ఆ లైబ్రరీయన్ హీరో మార్క్ దగ్గర చెప్తాడు. అప్పుడు కెవిన్ మార్క్ కి ఫోన్ చేసి వీళ్ళకి ఆ డెడ్ బాడీ ఏ వ్యాన్ లో అయితే దొరికిందో ఆ వ్యాన్ కి ఉన్న విండోస్ ని యూవీ రేస్ పాస్ అవ్వకుండా డిజైన్ చేశారని, అలాంటి వ్యాన్స్ ని ఈ దేశంలో ఒక్క కంపెనీయే డిజైన్ చేస్తుందని చెప్తాడు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మరుసటి రోజు పోలీసులు ఆ కంపెనీని సరౌండ్ చేసి ఆ ప్లేస్ మొత్తాన్ని ఫుల్ గా చెక్ చేసినప్పుడు ఒక సీక్రెట్ డోర్ వెనకాల ఆ కంపెనీ వాళ్ళు ఒక టెంపుల్ ని బిల్డ్ చేసి దాచిపెట్టిన విషయం కనిపెడతారు. ఈ కంపెనీకి 2 ఓనర్స్ ఉన్నారు. ఈ టెంపుల్ ఇంకా దానికి చెందిన మనుషుల్ని కూడా వాళ్ళిద్దరే లీడ్ చేస్తున్నారు. ఆ చోట్లో వాళ్ళకి చాలా వెపన్స్ కూడా దొరుకుతాయి. పోలీసులు అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారన్న టైం కి వాళ్ళంతా కలిసి ఆఫీసర్స్ ని కత్తులతో అటాక్ చేస్తారు. ఇక్కడ వీళ్ళంతా ఫైట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నాక పోలీస్ హెడ్ క్వార్టర్స్ బ్యాకప్ స్క్వాడ్ ని అక్కడికి పంపించారు. వాళ్ళొచ్చి ప్రాణాలతో మిగిలిన ఆ కంపెనీ 2 ఓనర్స్ ని పట్టుకున్నారు. తరువాత ఆ టెంపుల్ ని చెక్ చేసిన కెవిన్ అందులో ఒక సీక్రెట్ ప్లేస్ ఉందన్న విషయాన్ని కనిపెట్టి దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా సీరియస్ అయిన కండిషన్ లో ఒక అమ్మాయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. తనని ఈ టెంపుల్ కి చెందిన వాళ్ళు 5th విక్టిమ్ గా బలివ్వబోతున్నారు అనుకుని తనని వెంటనే హాస్పిటల్ కి పంపిస్తారు. ఈ విషయం న్యూస్ లో కూడా చాలా పాపులర్ అవుతుంది. అలానే ఆ మర్డర్స్ చేయడానికి యూజ్ చేసిన బ్లాక్ కలర్ ఫంగస్ ని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే క్రియేట్ చేయగలరు. దాన్ని వీళ్ళిద్దరే వాళ్ళ కంపెనీలో తయారు చేశారు. ఇప్పుడు ఈ హత్యలన్నిటికీ కారణమైన వాళ్ళని పట్టుకున్నారు కాబట్టి కేసు క్లోజ్ అయిపోయిందన్న సంతోషంలో మార్క్ దాన్ని సెలబ్రేట్ చేయడం కోసం కెవిన్ ని డిన్నర్ కి అతని ఇంటికి పిలుస్తాడు. వీళ్ళందరూ బోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండగా కెవిన్ అతన్ని డిన్నర్ కి పిలిచినందుకు థ్యాంక్ యూ అని తాయివాన్ భాషలో
చెప్పడానికి ప్రయత్నించి కామెడీ చేస్తుంటాడు. అది విన్న మేమే కూడా నవ్వుతుంది. నిజానికి తను గత 2 సంవత్సరాలలో ఇప్పుడే మొదటిసారి నవ్వుతుంది కాబట్టి మార్క్ ఇంకా అతని భార్య కూడా సంతోషపడతారు. ఆ రోజు రాత్రి మార్క్ ఇంకా కెవిన్ బాగా డ్రింక్ చేసి హాల్లోనే నిద్రపోతారు. ఈ కేసు పూర్తయిపోయింది కాబట్టి కెవిన్ రేపు అమెరికాకి తిరిగి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే తెల్లవారి కెవిన్ ఫ్లైట్ కి లేట్ అవుతుందని మార్క్ అతన్ని లేపడానికి ప్రయత్నించినప్పుడు కెవిన్ అతని నాలుకని అతనే కట్ చేసుకుని చనిపోయి పడుండడాన్ని చూసి చాలా భయపడతాడు. వెంటనే మార్క్ ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేశాక అక్కడికొచ్చిన పోలీస్ కెవిన్ ముక్కులో కూడా ఫంగస్ ఉండడాన్ని నోట్ చేస్తారు. కెవిన్ మాత్రం కాదు, హీరో మార్క్ కూడా ఫంగస్ తో ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇస్తారు. మార్క్ హాస్పిటల్ బెడ్ లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు హంతకుల్ని పట్టుకున్నాక కూడా ఆ 5th మర్డర్ ఎలా జరిగిందని ఆలోచిస్తాడు. అప్పుడు అతనికి ఆ లైబ్రేరియన్ చెప్పిందంతా గుర్తుకొస్తుంది. కిల్లర్ కి ఈ సమయంలో ఒంట్లో బాలేకుండా ఉంటుంది. అలాగే అతనికి కంట్లో 2 కనుపాపలు ఉంటాయి. ఆ లైబ్రేరియన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ కంపెనీ ఓనర్స్ ఇద్దరూ కిల్లర్ కాదు. వాళ్ళిద్దరూ కాకుండా వీళ్ళకి ఆ టెంపుల్ లో ప్రాణాలతో దొరికింది ఆ ఒంట్లో బాలేకపోయినా ఆ అమ్మాయి మాత్రమే. అదేలా ఆ సమయంలో తన కంటిని ఎవరూ నోట్ చేయలేదు కాబట్టి తను కిల్లర్ అయ్యుండొచ్చని ఆ అమ్మాయిని వెతుక్కుంటూ తను ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్న ఆ హాస్పిటల్ వార్డ్ కి వెళ్తాడు. కానీ తను అక్కడ ఉండదు. దానితో మార్క్ డౌట్ ఇంకా పెరిగి అతను తనని వెతుక్కుంటూ ఆ సీక్రెట్ టెంపుల్ కి వెళ్తాడు. అక్కడ ఎంట్రన్స్ లోనే పోలీసులు ఆ టెంపుల్ సెక్యూరిటీ కోసం అపాయింట్ చేసిన ఆఫీసర్ నోట్లో గన్ పెట్టుకుని షూట్ చేసుకుని చనిపోయి పడి ఉంటాడు. అది చూసి లోపలికి వెళ్లిన మార్క్ ఆ అమ్మాయిని టెంపుల్ మొత్తం వెతుకుతాడు. కానీ తను ఎక్కడా ఉండదు. తాను ఎక్కడికి వెళ్ళిందా అని మార్క్ ఆలోచిస్తూ తలెత్తి చూస్తే అక్కడ ఆ అమ్మాయి తన సూపర్ న్యాచురల్ పవర్స్ తో గాలిలో తేలుతూ ఉంటుంది. అలానే తన కంటిలో కూడా 2 కనుపాపులుంటాయి. తాను సక్సెస్ఫుల్లీ ఆ రిచువల్ ప్రకారం 5 హత్యలని చేసింది కనుక ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యం నయమై తనకి సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా దొరికాయి. తన పవర్స్ ని యూస్ చేసుకుని తను హీరోకి అతని భార్య ఇంకా కూతురు చనిపోయినట్టు కొన్ని ఇల్యూషన్స్ ని చూపిస్తుంది. ఆ తరువాత ఒక గన్ తో మార్క్ కాలు ఇంకా చేతిని షూట్ చేసింది. అప్పుడు మార్క్ అతనికి కనిపించేవేవి నిజం కాదు, అంతా తను క్రియేట్ చేసిన ఇల్యూషన్స్ అని అర్థం చేసుకుని ఆ అమ్మాయి చేతిలో ఉన్న గన్ తీసుకుని తనని షూట్ చేసేస్తాడు. కానీ ఆ బుల్లెట్ తన స్కల్ లోకి వెళ్ళలేదు కాబట్టి తన వెంటనే చనిపోదు. త్వరగా తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక తనని చెక్ చేసిన డాక్టర్ తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తాడు. యాక్చువల్లీ ఆ డాక్టర్ కి ఈ అమ్మాయి గతం తెలుసుంటుంది. తన గురించి అతనికి తెలిసిన విషయాలన్నీ అతని వీళ్ళకి చెప్తాడు. స్టార్టింగ్ లో ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయి ఉంటుంది కదా, ఆమె కూతురే ఈ అమ్మాయి. నిజానికి ఆ రోజు ఆ లేడీకి ట్విన్స్ పుట్టారు. అందులో ఒక పాప పుట్టినప్పుడే చనిపోయింది. ఆ ప్రాణాలతో మిగిలిన ఇంకో పాపే ఈ అమ్మాయి అని అతనికి తెలిసిన స్టోరీని డాక్టర్ చెప్పాడు. దీనితో ఈ కేసు నిజంగానే సాల్వ్ అయిపోయిందని మార్క్ రిలాక్స్ అయి ఇంటికి వెళ్లి చూస్తే సడన్ గా అతని భార్య ఆ అమ్మాయిలా మారి అతని కూతురు మేమేని చంపడానికి ప్రయత్నిస్తుంది. యాక్చువల్లీ మార్క్ ఇంతసేపుగా ఇంకా ఆ అమ్మాయి క్రియేట్ చేసిన ఇల్యూషన్ లోనే ఉన్నాడు. అతను తనని షూట్ చేయడం, తరువాత హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక అక్కడ డాక్టర్ వీళ్ళకి తన గతం గురించి చెప్పడం, ఇంటికి వెళ్ళాక అతని భార్య మేమేని చంపడానికి ప్రయత్నించడం, ఇవన్నీ తను అతనికి చూపించే ఇల్యూషన్స్. మేమే చనిపోవడం చూసాక బాధలో హీరో కూడా సూసైడ్ చేసుకుంటాడని ఆ అమ్మాయి అనుకుంది. కానీ మార్క్ ఒక పోలీస్ ఆఫీసర్ కదా, వాళ్ళు ఎప్పుడో ఒక కేసుని 5-6 యాంగిల్స్ లో ఆలోచించి ప్రతి క్షణం అలర్ట్ గా ఉంటారు. దాని వల్ల తను మార్క్ ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతుంది. ఆ ఛాన్స్ ని యూస్ చేసుకుని మార్క్ ఈసారి నిజంగానే తనని షూట్ చేసేస్తాడు. ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు తన పవర్స్ ని యూస్ చేసి మార్క్ కూడా ఇంకొంచెం సేపులో చనిపోయేలా చేస్తుంది. యాజ్ యూజువల్ అన్ని సినిమాల్లో చూపించినట్టు ఈ మూవీలో కూడా హీరోకి విలన్ కి మధ్య ఫైట్ అయిపోయాక అక్కడికి పోలీసులు వస్తారు. మార్క్ ఇంకా ఆ అమ్మాయి బాడీస్ ని చూసి వాళ్ళని స్ట్రెచర్ లో తీసుకువెళ్తుండగా అక్కడికి మార్క్ భార్య ఇంకా కూతురు వస్తారు. వాళ్ళిద్దరూ మార్క్ చనిపోయాడన్న విషయం తెలుసుకుని బాధలో బాగా ఏడుస్తారు. మేమే మార్క్ దగ్గరికి వెళ్లి నానా అని అతన్ని పిలుస్తుంది. గత 2 సంవత్సరాలలో మేమేని మళ్ళీ మాట్లాడించడం కోసం మార్క్ ఎంతగానో కష్టపడుంటాడు. అండ్ ఫైనలీ అతన్ని నానా అని పిలిచాక మార్క్ కంట్లో నుంచి నీళ్లు రావడం చూసి అతని భార్య మార్క్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని సంతోషపడి వెంటనే డాక్టర్స్ ని పిలుస్తుంది. వాళ్ళందరూ కలిసి మార్క్ ని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నట్టు చూపించి ఈ మూవీనే ఎండ్ చేస్తారు. సో ఆఖరిగా ఈ సినిమాలో లవ్ ఇస్ ఇమ్మార్టల్ అంటే ఈ ప్రపంచంలో ప్రేమకి మాత్రమే చావు లేదని, మేమేకి తన తండ్రి మీద ఉన్న ప్రేమే మార్క్ ని మళ్ళీ బ్రతికించిందని చూపిస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.